ఒక అత్త వాళ్ళ కోడల్ని కొట్టిందంట, డిస్టర్బ్ ఘోరంగా హింసించిందంట. ఆ కోడలు వచ్చి కంప్లైంట్ చేసింది. ఆమెకి ఎందుకు కంప్లైంట్ చేసింది? ఆమెకి ఇవ్వడం కాదమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడు. ఏం మాట్లాడు? ఆమె నా చుట్టమా, నా బంధుగా, నా ఆయా, నా బాయ, ఆమె నా మీద పెట్టుడు. మీ వీడియోస్ వల్లనే ప్రాబ్లం వచ్చింది. జైలు శిక్ష 3 సంవత్సరాలు. అర్థమవుతుందా? హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చెరీ డిఎన్సీ. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా లక్ష్మి మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నాను. కాల్ ప్రాంక్ చూద్దాం ఎట్లా వస్తుందో. ఇప్పుడైతే మినిస్టర్ లక్ష్మి తెలిసే కదా మీకు, ఆ మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నాను వాళ్ళ వయసు. ఇప్పుడు నేను చెప్తే ఎట్లాగో మమ్మీకి ఎట్లా గుర్తుపడుతుంది. ఈమెతో ప్రాంక్ చేపిస్తున్నా. మా మమ్మీకి కాల్ చేస్తా. కంటెంట్ ఏంటంటే కాల్ చేసి అమ్మ నేను ఇట్లా ఎస్ఏని మాట్లాడుతున్నా, మీరు చేసే వీడియోస్ కొంచెం వేరే వేరే ఉంటున్నాయి, వీడియోస్ పరంగా ఒకళ్ళకు గొడవ అయింది అన్నట్టు. వాళ్ళు వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చారు, నువ్వు ఈ టాపిక్ ఏమో చెప్పాలి మమ్మీకి. ఓకేనా? చేస్తున్నా. సేమ్ పోలీస్ లాగా మాట్లాడు. ఎట్లా మాట్లాడతావు అంటే దెబ్బగా భయపడాలి. రెడీ? ఇది ఇక్కడనే పెట్టు. హలో హలో, ఎవరు? మినిస్టర్ లక్ష్మి గారా మాట్లాడేది? అవునండి, మేము పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము. యూట్యూబ్లో మీరు ఏదో వెబ్ సిరీస్ తీశారు కదా? అత్త కోడల వెబ్ సిరీస్ అనేది తీసిరు కదా? దానివల్ల ఒకరికి గొడవ పెట్టుకున్నారట. మీలాగానే ఒక అత్త వాళ్ళ కోడల్ని కొట్టిందంట, డిస్టర్బ్ ఘోరంగా హింసించిందంట. ఆ కోడలు వచ్చి కంప్లైంట్ చేసింది. మీ మీదే చేసింది. మీ వీడియో చూసి వాళ్ళు అట్లా చేస్తున్నారట. అయ్యో, మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి రావాలండి. మీరన్నా పోలీస్ స్టేషన్ కి రావాలి, లేదా వీడియో అన్నా బ్లాక్ చేయాలి. వీడియో తీసేస్తే పోలీస్ స్టేషన్ కి రాకపోయినా పర్లేదా? కానీ పోలీస్ స్టేషన్ కి రావాలండి, ఎందుకంటే మీకు కంప్లైంట్ చేసిర్రు. ఫస్ట్ మీ వీడియో చూసి వాళ్ళు అట్లా చేస్తున్నారంట. మీ వీడియో అట్లా ఎందుకు చేసిర్రు? జనాలకు ఏం చెప్తున్నారు మీరు? మేము ప్రపంచం మీద ఇట్లా వీడియోలు ఎంతో మంది తీస్తుండ్రు, ఎంతో మంది నటిస్తుండ్రు. అట్లా మీ తర్వాత మా వీడియో అన్నది తర్వాత మాకు అర్థమవుతుంది, ఇట్లా వేయద్దు, ఈ కారణంగా వేయద్దు. లేదమ్మా, మీ వీడియో చూసి వాళ్ళు అట్లా చేసిర్రట, కంప్లైంట్ కూడా చేసిర్రు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి రా, ఇక్కడికి వచ్చి మాట్లాడండి. ఎక్కడ ఎక్కడ మేడం? మోర్తాడు. మోర్తాడు మోర్తాడు నుంచి ఏంది ఇది? పెట్టుకుంటారు. మేము దేశం మీద జరిగింది తీస్తున్నాం. జనాలకు మీరు అదే చెప్తున్నారు కదా? చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నాం అంటే మీ వీడియోస్ అమ్మా, మీ వీడియోస్ బాగానే ఉంటాయి. కాకపోతే ఆ వీడియో చూసి ఆమె కంప్లైంట్ చేసింది, వాళ్ళ అత్త కొట్టిందంట. వాళ్ళ అత్త ఎందుకు కొడుతుంది? వాళ్ళ పిచ్చోళ్ళు అయ్యమన్నా. అదే మీ వీడియో చూసే కొట్టిర్రంట. వీడియో చూసి ఎందుకు కొట్టుకుంటారు? కొట్టుకోకుండా సపడకుండా దేశం మీద జరిగినవి బట్టి కథలు బట్టి తిట్టాం మేము. కాకపోతే మీరు కథలు తీస్తారు కానీ కథ వల్ల ఇట్లా అయింది. మరి వచ్చి చెప్పు అదే విషయం. దేశం మీద కథలు జరిగిన కథలు. సరే అమ్మా, పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు మళ్ళీ మేము తెలియ చెప్తాం. అమ్మా, పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడు, ఏం చెప్పినా కూడా. నువ్వు చూస్తున్నావు కదా బిడ్డ, మా వీడియో చూస్తున్నావు నువ్వు? నేను చూసినా, బాగానే ఉన్నాయి. నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇదే చెప్పు. వాళ్ళకి కంప్లైంట్ చేసిరు, మీరు రాకపోతే మళ్ళా బాగుండదు. మీరు అన్ననే ఉంటారా? మేము అక్కడే ఉంటాం. జీప్ పంపితే వస్తారా? జీప్ పంపియల్లా, వస్తారా? జీపు మాకేం అవసరం కాదు, మాకేం అవసరం మేడం. మరి బస్ కి రండి, తొందర రావాలి. మేడం మన యూట్యూబర్ తెచ్చుకుని మాట్లాడతాం మా వాళ్ళని. పోషవా ఇట్రా. పోషమ్మ అనే ఆమె కంప్లైంట్ చేసింది మీద. ఆమెకి ఎందుకు కంప్లైంట్ చేసింది? ఆమెకి ఇవ్వడం కాదమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడు. హలో,
రావాలండి, మాకేం చెప్పొద్దు, ఇడికి వచ్చినాకనే ఏమైనా మాట్లాడొచ్చు. మా వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు. మీ వాళ్ళు ఎవరు, మాకేం సంబంధం లేదు. ఫస్ట్ మీరు రాండి పోలీస్ స్టేషన్ కి. సరే సరే, మా వాళ్ళని తెలుసుకోవద్దా? ఎందుకంటే నేను రమ్మని చెప్పింది ఆమె. మరి నా మీద ఇట్లా వచ్చిందంటే ఏం కథ ఇది, ఏం లెక్క? మరి వాళ్ళని తెలుసుకున్నాక వాళ్ళని తెలుసుకున్నాను. మాకు అసలు అదంతా ఏం తెలియదమ్మా. నీ మీద కంప్లైంట్ చేసి నువ్వు ఒక్కనే రావాలి. సరే సరే మేడం. ఒకసారి మీ స్టోరీ చెప్పండి, మీరు ఏం చేసారు? హలో, 1 గంట అయినాక చెప్తాం మేడం. లేదు లేదమ్మా, అసలు మీ స్టోరీ ఏందమ్మా అది ఒకసారి చెప్పు. స్టోరీ అంటే ఈ దేశం మీద అత్తల్ని కోడల్ని హింసిస్తుండ్రు. ఇంతగానం టార్చర్ పెట్టుడు పద్ధతి కాదా అని ఇవన్నీ మళ్ళా తర్వాత మేము మళ్ళీ అలాగే చెప్తాం. కోడల్ని అత్త ఇసుకించద్దు, అత్తని కోడలు ఇసుకించద్దు, తల్లి బిడ్డల లెక్క కోడి ఉండాలి. ఈ రకంగా ఈ రకంగా ఉండద్దని మళ్ళా మేము లాస్ట్ కు వాళ్ళకి మళ్ళీ తెలియజెప్తాం మేము. మరి మాకు కనవలేదు కదా. ఇప్పుడు లాస్ట్ వరకు చూసినామమ్మా, అయిపోయిందా మా వీడియో? మా వీడియో అంతా అయిపోయిందా? లాస్ట్ వరకు వచ్చిందా? లాస్ట్ వరకు వచ్చినప్పుడు ఇది కథ తిప్పుకొచ్చి లాస్ట్ కి అలా వేసి అట్లా మేము మంది జనానికి బుద్ధి చెప్తాం. అంటే జనాలకు బుద్ధి లేదా? అంటే జనాలకు బుద్ధి లేదా అమ్మా? జనాలకు బుద్ధి లేదా? మంది ఆగమైపోతుండ్రు, కొట్టుకుంటుండ్రు, తిట్టుకుంటుండ్రు, హింసించుకుంటుండ్రు, చంపుకుంటుండ్రు, పొడుచుకుంటుండ్రు. మంచి ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు కొట్టుకురాలు రావా మొత్తం తిరుగుతాం. పద్ధతి కాదు కదా అన్నట్టుగా జనానికి తర్వాత చూడాలని అందరికి గుర్తు చెప్పడానికి మాకు ఈ వీడియోలు ఇస్తాం. ఇది మొత్తం చూడక ముందుకే మీరు వాళ్ళని కొట్టుకోమని చెప్పినామా, వాళ్ళని తిట్టుకోమని వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారమ్మా? మీ వీడియో చూసే కొట్టుకున్నారంట. మరీ చెప్తుంది. మా వీడియో చూసి కొట్టుకుని మీరు ఏమనాలంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకొని మీరెందుకు కొట్టుకుంటారు? వాళ్ళు తోటి మీకేం అవసరం? మీరు అవసరమైతే వాళ్ళ కోడలు అంటే కొడుకు గొడవ చేస్తాడు. వాళ్ళ కొడుకు గొడవ చెప్తే నాకేం అవసరం? వాళ్ళు కొట్టుకుంటే నాకేం అవసరం? వాళ్ళు తిట్టుకుంటే నాకేం అవసరం? మరి తల్లికి చెప్పినా, కోడలికి చెప్పినా, కొడుకు చెప్పినా కొట్టుకోమని ఇడిపోర్రి, పాసిపోర్రి, గుద్దుకోర్రి అని వాళ్ళకి ఏమన్నా చెప్పినా నేను? మరి జనం అంతా అనిపిస్తుందమ్మా, వాళ్ళు అట్లనే అంటున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఒకసారి వాళ్ళకి ఇచ్చిపోను, ఇడికి వచ్చినాకనే మాట్లాడాలి ఎవరితోనైనా కూడా. ఏం మాట్లాడు? ఆమె నా చుట్టమా, నా బంధుగా, నా ఆయా, నా బాయ, ఆమె నా మీద పెట్టింది. మీ వీడియోస్ వల్లనే ప్రాబ్లం వచ్చింది. మా వీడియోస్ వల్ల ప్రాబ్లం? అలాంటి వీడియోస్ చేయడం కరెక్టేనా? జనాలకు ఏం చెప్తున్నారు మీరు అసలు? అది ఏంటి చెప్పు, నువ్వు ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నారు? కొట్టుకోమని చెప్తున్నారు. కొట్టుకోమని చెప్తున్నారు కదా. మొగల్లో గలవకుండా అవుతుండ్రు అని మేము వీడియో కథ పెంచుకుంటూ వచ్చి లాస్ట్ వరకు మేము వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాం అమ్మా. లాస్ట్ వరకు చూసినామా? అయిపోయిందా వీడియో? ఇంకా 5-6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇంకా అవకాశం వస్తే ఆ సినిమా కూడా తీస్తా. లాయర్ లాగా మాట్లాడకమ్మా, ఫస్ట్ ఇడికి వచ్చి మాట్లాడుదా పోలీస్ స్టేషన్. రావాలమ్మా, ఆగడం కాదు. హలో, అల్లు పట్టిస్తారా అంటుంది. హలో అమ్మా, పోలీసు వాళ్ళతో గట్లేనా చేస్తే? కొద్దిగా ఆగురు మేడం. పోలీసు వాళ్ళతో ఎందుకు మాట్లాడాను? నువ్వు మా యూట్యూబర్ చేస్తురు కదా, నేను కావాలనుకుని మాట్లాడినా. పోలీసులతో కదా. పోలీసు వాళ్ళ మా అమ్మ పోలీసు వాళ్ళ? నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు చేసినమ్మా పోలీసు వాళ్ళ? నేను మా యూట్యూబర్ చూస్తారు కదా వీడియోలు, ఆమె అనుకొని నేను మాట్లాడినా. అమ్మా, నేను పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము. కేసులు బుక్ చేస్తా, నేను సిస్టమ్ కార్డు ఉంటా.
నేను ఏమనుకున్నట్టు చెప్పన్నా, మా మా వీడియోలు చూస్తారు కదా, వాళ్ళ ఇంటి పక్క పంటల్లో ఇంటి వెనుకోల్లో వాళ్ళు కేసు పెట్టడానికి పోతే నీకు చెప్పిర్రేమో, నువ్వు చేస్తున్నావు అని అనుకున్నా. నేను పోలీసులతో మాట్లాడుతున్నా అనుకుంటలేను. అమ్మా పోలీస్ స్టేషనే. సరే సరే, మొహం మీద ఫోన్ కట్ చేద్దామా? పోలీస్ వాళ్ళకి రెస్పెక్ట్ లేదా? సరే సరే. ఇప్పుడు వస్తున్నారా లేదా? వస్తున్నా వస్తున్నా. ఇక్కడికే రావాలి పోలీస్ స్టేషన్కి. సరే సరే మేడం, వస్తాం. ఎన్ని గంటలకు రమ్మంటారు? ఎన్ని గంటలకు రమ్మంటారు? ఇప్పుడు రావాలి, ఒక అర్ధ గంటలో ఉండాలి ఇక్కడ. అర్ధ గంటలో ఏందమ్మా, ఇది దగ్గర ఊరా, ఊరు పక్కన ఊరా? అర్ధ గంటలు ఎట్లుంటది చెప్పు. ఎట్లనన్నా రావాలి. కార్ పంపి వెళ్ళామ్మా. పంపి మరి నేను సెక్షన్ నెంబర్ 356. హలో మేడం, ఇట్లా పోలీస్ వెహికల్ వద్దు, కార్ పంపించండి సరేనా? గట్టిట్లా పంపిస్తారు, పోలీస్ వెహికల్ వస్తుంది. మీ హలో అసలు ఏందమ్మా వస్తురా మీరు? ఏంది నేనే వస్తా మేడం, నేనే వస్తా. నీకేసిన ఫోన్ ఎవరెవరో మాట్లాడుతున్నారు ఏంది? ఆయన మా కొడుకు. కొడుకు అయితే నీకు కంప్లైంట్ చేసిర్రు, ఆయనకు కాదు. సరే సరే, నా కొడుకు తెలుసుకోవద్దా అమ్మా? మీరు రాకపోతే జైలు శిక్ష ఉంటది 3 ఏళ్ళు. సరే సరే మేడం. సరే కాదమ్మా, ఏమంటారు? వస్తున్నారా లేదా? వస్తామమ్మా, చెప్తున్నా కదా. మీరు టైం చెప్పండి. రమ్మని బేరీ. ఎంత టైం వరకు వస్తారు? 2 అవుతుంది. 2 అవుతుందా? 2 అవుతుందా అమ్మా? 2 గంట వరకు రాకపోతే మేమే వస్తాం 10 మంది తీసుకొని. గంట వరకు రాకపోతే మేమే మీ దగ్గరికి వస్తాం. హలో మీరు ఓన్లీ నేను మాట్లాడుతున్నా కదా. పెద్ద అమ్మా 1 గంట వరకు ఉండాలి ఇక్కడ. హలో సరే మేడం. మీకు నవ్వులాట అవుతుందా? సీరియస్ గా మాట్లాడుతుంటే ఏమో సోది పెడుతున్నారు. కాదు, మా వంతు మాట్లాడుతున్నమ్మా. ఇది మీరు సడన్ గా గట్లా ఫోన్ చేసి గిది గది అని మాట్లాడితే మాకేం నాకు నా మైండ్ పని నేనే ఆశ్చర్యపోతున్నా. అదే వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి కంప్లైంట్ చేసిర్రు. నేను కూడా మీకు ఇప్పుడే ఫోన్ చేస్తున్నా. సరే సరే, నేను ఇప్పుడు తయారయ్యి ఇవన్నీ అన్నం తిని వచ్చే వరకు అయితే టైం పడుతుంది. అప్పుడు అయితే వస్తా. ఏమో అన్నం తిని ఇది తిని అంటున్నారు. జైలు శిక్ష 3 సంవత్సరాలు. అర్థమవుతుందా? అత్త మేడం, మీరు ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే నాకు ఇట్లా టైం కదా మరి. అర్థం చెప్తున్నా కదా. సరే లైన్లో పెట్టుకుని రా. అత్త లైన్లో ఉండరు మరి, వచ్చేదాకా మేము లైన్లో ఉంటాను. హలో హలో మేడం, ఇగో అంత పెద్ద మేడం, మేము వస్తున్నాం కదా. లేదు లేదు, మీ మమ్మీకి ఏంటి ఫస్ట్? మమ్మీ ఇన్నే ఉంది మాట్లాడుతున్నా. ఫోన్లోనే ఉంటా నేను, మీరు రండి. హలో లైన్లోనే ఉంటా, మీరు రండి. హలో చెప్తున్నా మేడం. ఏంటిది? ప్రాంక్ అంటే ఏంటిది నీకు? అసలు అమ్మా మీకు సీరియస్ వెళ్తలే, జోక్ తెలుస్తలేదా? సీరియస్ ఎట్లా సీరియస్? నాకే అర్థమైతలేదు. ఏం సీరియస్ ఇది? నేను ఏమో నాకేం అర్థం అవుతలేదు. మీలాగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? సరే మేడం, నేను వస్తున్నా, కొద్దిగా ఆగుండ్రిగా. కొద్దిగా కాదు, తొందర రావాలి. అర్ధ గంట వరకు ఇది ఉండాలమ్మా. నేను లైన్లోనే ఉంటా, ఫోన్ కట్ చేయొద్దు మీరు. మస్తు సీరియస్ అవుతున్నాడు మా సార్ ఇక్కడ. నా మీద మా సార్తో మాట్లాడతారా? మాట్లాడతా వస్తుందంట సార్, 1 గంట అవుతుందంట. హలో 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 లక్ష్మి అని ఇందాక కంప్లైంట్ వచ్చింది. లక్ష్మి గారు? అమ్మా చెప్పండి.
హలో హలో, సార్ ఎందుకు నవ్వుతున్నావు సారు? ఎందుకు నవ్వుతున్నావు సారు? అదే సరే ఓ ఏంద్రా నీ అయ్యా జల్లాడమ్మా, జల్లాడు టేషన్ నువ్వు సంపు బాగానే ఉన్నాడు. ఎంత బిజీ అయిపోతుందా నా మైండ్ ఫోన్ చేస్తలేదు నాకు ఇంత టెన్షన్ వేసిరేది. హలో హలో, ఎవరు మాట్లాడిన వాళ్ళు ఇవో నేను కొంచెం నాకు అనుమానం వస్తుంది ప్రాంక్ లెక్క. ఇది ఇప్పుడే రావాలి, అర్ధ గంటలనే ఉండాలి, నువ్వు ఎట్లా వాగట్లు చేస్తావు నా ఇది ఆలోచన పెట్టి నా ఇది ఆలోచన అవసరం ఆలు కొట్టుకుంటారు నాతో అని నాకు కొంచెం డౌట్ వస్తుంది అప్పుడు చెల్లి. ఇక ఆ బుజ్జి ఏ బుజ్జో కానీ ఆ బుజ్జి మాట్లాడిన మాట్లాడితే మస్తు కోపం వస్తుంది. సేమ్ మాట్లాడుతుంది కదా చెలకనే. అంటే నేను ఒకటి మాట్లాడితే ఆమె ఒకటి మాట్లాడినట్టు నేను ఎంత పడికింత మాట్లాడుతుంది, వాళ్ళ కొట్టినట్టు వాళ్ళ కొట్టినట్టు ఇదేంటి అని ఇట్లా అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఇప్పుడు ఆ పాపం ఆ బుద్ధి మాట్లాడిన మాటలు అయితే కొంచెం నమ్మకం అనిపిస్తుంది. నీకు ఇచ్చే వరకు చిన్నగా మాట్లాడుతున్నావుగా. చిన్న కాదు, నాకు నా వాయిస్ నువ్వు గుర్తుపడతావా మమ్మీ? ఆ చిన్న ఫస్ట్ గుర్తుపెట్టిన అదే మరి నాకు అర్థమైన స్టోరీ, అందుకే ఎట్లా మాట్లాడాలి మరి ఇక్కడ పెడితే హైలైట్ వచ్చు. స్టార్టింగ్ పోలీసు అన్నప్పుడు ఏం చేసి చెప్పానమ్మా, డైరెక్ట్ గుండె చేసుకుంటే ఒక్కటిసారి అప్పు మస్తు వచ్చింది కదా. ఇక్కడైతే మంచిగా వచ్చింది, అది చూతు ఏర్పాటు. ఇక గుండె అయిపోయినంత పని అయింది అయ్యా. ఏ గుండె ఏమో అయిపోద్ది. మా అమ్మ అయితే మస్తు భయపడ్డది. సో నెక్స్ట్ కామెంట్ చేయండి ఎవరి మీద చేయాలి, ఓకేనా? సో చూసారు కదా ఈ వీడియో ఎట్లా వచ్చింది, మీరు కామెంట్ చేయండి, ఓకేనా? మేమైతే మస్తు చేసినాం నాకు తెలిసి. నెక్స్ట్ ఎవరి మీద చేయాలి కింద కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.